వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో మిషన్ డిజైన్లోని కర్వ్డ్ బీమ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే ది సి ఫ్రేమ్ ఆఫ్ ఏ 100 kN కెపాసిటీ ప్రెస్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. ద మెటీరియల్ ఆఫ్ ద ఫ్రేమ్ ఈజ్ గ్రే కాస్ట్ ఐరన్ FG 200 అండ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ 3. డిటర్మైన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద ఫ్రేమ్. అంటే ఈ డైమెన్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ డేటా ఏంటంటే లోడ్ ఇచ్చారు 100 kN అండ్ FG 200 అని ఇచ్చారు. అంటే అల్టిమేట్ స్ట్రెస్ అనేది 200 ఉంటుంది, అది డేటా బుక్లో ఉంటుంది. అల్టిమేట్ స్ట్రెస్ అనేది 200 Nm². అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కూడా క్వశ్చన్లోనే ఇచ్చారు 3 అని. అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ది సెక్షన్ ఇచ్చారు. హైట్ వచ్చేసి 3T. ఈ డైమెన్షన్స్ అనేవి డేటా బుక్లో ఉంటాయి. కర్వ్డ్ బీమ్కి సంబంధించిన సెక్షన్స్. ఇది టీ షేప్ సెక్షను. వీటికి సంబంధించిన డైమెన్షన్స్ అనేవి ఇచ్చేసారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలలో ఇచ్చారు. అంటే మనం టీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, స్మాల్ టీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అన్ని డైమెన్షన్స్ అనేవి మనం కనుక్కోవచ్చు. ఇక్కడ రేడియస్ కూడా, ఇన్నర్ ఫైబర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలలోనే ఇచ్చారు 2T అని. ఇక్కడ ఎక్స్ అనేది డిస్టెన్స్ అనేది 100 ఇచ్చారు. లోడ్ అనేది 100 kN యాక్ట్ అవుతుంది. అల్టిమేట్ స్ట్రెస్ ఇచ్చారంటే మనం సిగ్మా డైరెక్ట్ ప్లస్ సిగ్మా బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ అనేది దానికి ఈక్వల్ చేసుకోవచ్చు మనం. అదే అల్టిమేట్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అవుతుంది. అల్టిమేట్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని మ్యాక్సిమం స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్కి ఈక్వల్ చేసుకుంటాం. దిస్ ఈజ్ మ్యాక్సిమం స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్. మ్యాక్సిమం స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్కి ఎందుకు ఈక్వల్ చేసుకుంటున్నాం అంటే మ్యాక్సిమం స్ట్రెస్ అనేది ఇన్నర్ ఫైబర్ దగ్గరే ఉంటుంది. డైరెక్ట్ స్ట్రెస్ అనేది టెన్సైల్ నేచర్, అంటే ఇట్ ఈస్ పాజిటివ్. అండ్ ఇన్నర్ ఫైబర్ అనేది కూడా టెన్సైల్ నేచర్లోనే ఉంటుంది. అవుటర్ ఫైబర్ అనేది కంప్రెసివ్ నేచర్లో ఉంటుంది. ఈ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు ఒకవేళ లోడ్ అనేది ఈ డైరెక్షన్స్లో ఉంటే డైరెక్ట్ స్ట్రెస్ అనేది కంప్రెసివ్లో ఉంటుంది. ఇన్నర్ ఫైబర్ అనేది కంప్రెసివ్లో ఉంటుంది. అవుటర్ ఫైబర్ అనేది టెన్సైల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ డైరెక్షన్ ఇవ్వలేదు, ఈ డైరెక్షన్ ఇచ్చారు. సో ఇన్నర్ ఫైబర్ అనేది టెన్సైల్ నేచర్లో ఉంటుంది. అవుటర్ ఫైబర్ అనేది కంప్రెసివ్ నేచర్లో ఉంటుంది. అండ్ డైరెక్ట్ స్ట్రెస్ అనేది టెన్సైల్ నేచర్లోనే ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ స్ట్రెస్ ప్లస్ బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ అనేది మ్యాక్సిమం రిజల్టెంట్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్. అది మ్యాక్సిమం రిజల్టెంట్ స్ట్రెస్ అట్ అవుటర్ ఫైబర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అది అల్టిమేట్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీకి మనం ఈక్వల్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు సిగ్మా డి అంటే డైరెక్ట్ స్ట్రెస్, సిగ్మా బిఐ అంటే బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిగ్మా బిఐ కోసం RN అని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. RN అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అట్ న్యూట్రల్ యాక్సిస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే క్యాపిటల్ R. R0 RI అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ అవుటర్ ఫైబర్, RI అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఇన్నర్ ఫైబర్. RN టీ సెక్షన్కి RN ఫార్ములాలు డేటా బుక్లో ఉంటాయి. RN ఫార్ములా వచ్చేసి TI ఇంటూ BI మైనస్ T ఇంటూ TH బై BI మైనస్ T ln ఆఫ్ RI ప్లస్ TI బై RI ప్లస్ T ఇంటూ ln ఆఫ్ R0 బై RI. అవన్నీ మనకి ఇక్కడ డేటా బుక్ చూసి ఆ సెక్షన్కి సంబంధించిన డైమెన్షన్స్ అనేవి మనం నోట్ చేసాం. BI అంటే దిస్ ఈజ్ BI, ఇది డేటా బుక్లో ఉంటుంది. హైట్ ఆఫ్ ది సెక్షన్ వచ్చేసి 3T.
అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0.75t. డేటా బుక్లో ఇలా ఈ టెర్మినాలజీతోనే ఉంటుంది. ఇంకా టీఐ, దిస్ ఈజ్ టీఐ. డేటా బుక్లోని ఫార్ములాస్ బట్టి మనం ఈ డైమెన్షన్స్ అనేవి రాసాం. ఇక్కడ ఇప్పుడు వీటి బదులు ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. టీఐ అంటే స్మాల్ టీ, బిఐ అంటే 3t, స్మాల్ టీ అంటే 0.75t, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసాం. ఆర్ఐ అంటే 2t, ఇది క్వశ్చన్లో ఇచ్చారు మనకి. R0 కావాలి. R0 ఎలా వస్తుంది? R0 ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ ప్లస్ హైట్ ఆఫ్ ది సెక్షన్. హైట్ ఆఫ్ ది సెక్షన్ అంటే హెచ్. ఆర్ఐ ఎంత? 2t, హైట్ ఆఫ్ ది సెక్షన్ 3t, టోటల్గా 5t. R0 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలలో వస్తుంది. 2.8134t అని వస్తుంది, ఎంఎంస్లో వస్తుంది. అండ్ ఆర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఆర్ఐ ప్లస్ హాఫ్ ఇంటూ టీహెచ్ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఇంటూ టీఐ స్క్వేర్ ఇంటూ బిఐ మైనస్ టీ డివైడెడ్ బై టీ ఇంటూ హెచ్ ప్లస్ టీఐ ఇంటూ బిఐ మైనస్ టీ. ఈ వాల్యూస్ అన్నీ మనకి ఆల్రెడీ తెలుసు. అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా 3t వస్తుంది. 3t mm. ఎసెంట్రిసిటీ E ఈక్వల్ టు R మైనస్ RN. R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్, RN అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. అసలు ఎసెంట్రిసిటీ ఎందుకు కనుక్కుంటున్నాం? మనం డైరెక్ట్ స్ట్రెస్, బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ అని ఫైండ్ అవుట్ చేయాలి. బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ ఫార్ములా ఏంటి? మొమెంట్ బై ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఇంటూ ఈ అంటే ఎసెంట్రిసిటీ, YI బై RN మైనస్ YI. సో మొమెంట్ కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ కనుక్కోవాలి, ఎసెంట్రిసిటీ E కనుక్కోవాలి. అందుకని E కనుక్కుంటున్నాం. E ఈజ్ ఈక్వల్ టు R మైనస్ RN. డిస్టెన్స్, ఈ ఎసెంట్రిసిటీ అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రాయిడల్ యాక్సిస్ అండ్ న్యూట్రల్ యాక్సిస్. R మైనస్ RN చేస్తే రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ వస్తుంది. 3t మైనస్ 2.8134t ఈజ్ ఈక్వల్ టు 0.1866t. ఇప్పుడు YI కనుక్కోండి. ఇక్కడ YI ఉంది, YI కూడా కనుక్కోవాలి. YI అంటే ఏంటి? YI అంటే డిస్టెన్స్ ఆఫ్ ఇన్నర్ ఫైబర్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. సెక్షన్ అనేది ఇలా ఉంది. ఇది టీ సెక్షన్. ఈ టీ సెక్షన్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండొచ్చు RN. ఇది R, సెంట్రాయిడల్ యాక్సిస్, న్యూట్రల్ యాక్సిస్, ఎక్కడైనా ఉండొచ్చు. ఇది యాక్సిస్. ఈ డిస్టెన్స్ని RI అంటారు, ఈ డిస్టెన్స్ని R0 అంటారు. అలాగే న్యూట్రల్ యాక్సిస్ ఉండే డిస్టెన్స్ని RN అంటారు, సెంట్రల్ యాక్సిస్ ఉండే డిస్టెన్స్ని క్యాపిటల్ R అంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఎసెంట్రిసిటీ అంటారు. ఇప్పుడు YI అంటే ఇది న్యూట్రల్ యాక్సిస్. ఇక్కడ నుంచి యాక్సిస్ నుంచి న్యూట్రల్ యాక్సిస్ దాకా ఉండే డిస్టెన్స్ని ఏమంటారు? RN అంటారు. YI అంటే RN మైనస్ RI అంటే ఇక్కడ నుంచి ఇన్నర్ ఫైబర్ ఉండే డిస్టెన్స్, న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఇన్నర్ ఫైబర్ ఉండే డిస్టెన్స్ని YI అంటారు. అది ఎలా వస్తుందంటే మొత్తం డిస్టెన్స్ వచ్చేసి RN, ఇది RI. RNలో నుంచి RI తీసేస్తే YI వస్తుంది. RNలో నుంచి RI తీసేస్తే YI వస్తుంది. అదే ఇక్కడ చేసింది. RNలో నుంచి RI తీసేస్తే 2.8134t మైనస్ 2t ఈజ్ ఈక్వల్ టు 0.8134t. అండ్ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రెక్టాంగిల్గా అజ్యూమ్ చేసుకుంటే, ఇదొక రెక్టాంగిల్ అజ్యూమ్ చేసుకుంటే 3t ఇంటూ t, ఇదో ఫస్ట్ రెక్టాంగిల్ ఏరియా, ప్లస్ 0.75t ఇంటూ ఈ డిస్టెన్స్ ఏంటి? ఇది 2t, మొత్తం 3t, ఇది t మొత్తం తీసేస్తే 2t, 3tలో t పోతే 2t వస్తుంది. సో 0.75 ఇంటూ 2t, 0.75 ఇంటూ 2t, అలాగే 3t ఇంటూ t మొత్తం 4.5t² వస్తుంది.
అలాగే బెండింగ్ మూమెంట్ అంటే లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. లోడ్ వచ్చేసి 100 కిలోన్యూటన్ ఇచ్చారు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి ఎంత, ఈ 1000 ప్లస్ సెంట్రాయిడల్ యాక్సిస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్ క్యాపిటల్ ఆర్, అంటే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు ఆ డిస్టెన్స్, సెంట్రాయిడల్ యాక్సిస్ ఎక్కడైనా ఉండొచ్చు. ఈ ఇక్కడ దాకుండా డిస్టెన్స్ని ఏమంటారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసి లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. లోడ్ వచ్చేసింది క్వశ్చన్లో ఉంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చి 1000 ప్లస్ ఆర్ వచ్చేసి 3t అని ఫైండ్ అవుట్ చేశాను. 1000 ప్లస్ 3t. బెండింగ్ మూమెంట్ వచ్చేసింది, ఏరియా వచ్చేసింది, ఎసెంట్రిసిటీ వచ్చేసింది. ఆర్ అండ్ మైనస్ వైఐ అంటే R(-YI) ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ పైన వైఐ ఉంది. మూమెంట్ తెలుసు, ఏరియా తెలుసు, ఎసెంట్రిసిటీ తెలుసు, వైఐ తెలుసు, ఆర్ఐ తెలుసు, అవన్నీ సబ్స్టిట్యూట్ చేసాము. ఫైనల్గా ఇది వచ్చింది Nm/mm². అంటే డైరెక్ట్ స్ట్రెస్ కనుక్కోవాలి. ఇప్పుడు సిగ్మా బిఐ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు సిగ్మా డైరెక్ట్ స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. లోడ్ వచ్చేసి 100 కిలోన్యూటన్, ఏరియా వచ్చేసి 4.5 t², Nm/mm². ఇక్కడ చెప్పినట్టుగా డైరెక్ట్ స్ట్రెస్ ప్లస్ బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్ ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ స్ట్రెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. అదే సిగ్మా మ్యాక్స్. ఇవన్నీ ఇప్పుడు సమ్ చేయాలి. ఇది వచ్చేసి బెండింగ్ స్ట్రెస్ అట్ ఇన్నర్ ఫైబర్, ఇది డైరెక్ట్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 66.67. ఇదంతా సాల్వ్ చేస్తే మనకి క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. t³ మైనస్ 2512.83t మైనస్ 726,500 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి t వస్తుంది 99.2. ఇక్కడ నుంచి మనం అవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. BI ఈజ్ ఈక్వల్ టు 3t, RI ఈజ్ ఈక్వల్ టు 2t, R0 ఈజ్ ఈక్వల్ టు 5t, తర్వాత H ఈజ్ ఈక్వల్ టు 3t. డైమెన్షన్స్ ఆఫ్ ది సెక్షన్ BI, H, అలాగే TI ఈజ్ ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్ 0.75t. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ t వాల్యూని వీటన్నిటిలో సబ్స్టిట్యూట్ చేస్తే వీటి వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి, MMsలో వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.